హలో, నిన్న మా అమ్మ విజయవాడ వెళ్ళి కొన్ని శారీస్ తెచ్చుకుంటే మనం ఆగుతామా, అన్నీ కిలికాం, అన్నీ బాగున్నాయి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఒక శారీ ఇస్తావా, డ్రెస్ కింద కుట్టించుకుంటా అన్న. షీ సెడ్ నో. సో మా మమ్మీ పాత చీరల నుంచి ఏమన్నా దొబ్బేద్దామని చెప్పి ఒకటి బాగా నచ్చిన మా మమ్మీ పెళ్లి చీర ఉంటే అది తీసుకుందాం. దిస్ ఈజ్ దాట్ ఇయర్. ఇట్ లుక్స్ క్యూట్, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. బట్ మా మమ్మీని అడిగితే పిగిలిపోతుందమ్మా, సారీ ఐ కాంట్ గివ్ దిస్, ఇచ్చినా నీకు ఉపయోగం లేదు, నువ్వు కుట్టించుకున్నా ఇది ఆగదు అంది. వెరీ డిసప్పాయింటెడ్. యూనో, ఏం చేయాలో తెలియట్లా. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ప్లీజ్ మమ్మీ ట్రై చేయి ఏదో ఒకటి, నేను ఒకటి అన్నా. షీ గేవ్ మీ 2 శారీస్. మా అమ్మాయి అనుకుంటున్నారేమో, కాదు మా అమ్మమ్మాయి. బేసికల్లీ చిన్నప్పటి నుంచే ఇలా ఆ చీర ఈ చీర అని లేకుండా అందరి చీరలు తీసుకొని డ్రెస్సుల కింద లంగా ఉణీల కింద కుట్టించుకోవడం అలవాటు. అలానే మా అమ్మమ్మ దగ్గర నుంచి 2 చీరలు దొబ్బేశా. దానిలో ఫస్ట్ది దిస్ శారీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ లెహెంగా విత్ దిస్. లెహెంగా ట్రై చేద్దాం అనుకుంటున్నా దీంతో. అండ్ సేమ్ దీనిలోనే ఈ కలర్ కాకుండా వేరే కలర్ ఒకటి దొరికింది ఫ్రమ్ మై అమ్మమ్మ ఓన్లీ. హియర్ ఇట్ కమ్స్. సేమ్ శారీ బట్ డిఫరెంట్ కలర్. పీచ్ కాకుండా ఇది పింక్లో. ఇవి కూడా యాడ్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ అంతకు ముందు నుంచి కుట్టించినవి. డెస్టినేషన్ స్టిచ్చింగ్ స్టాప్. వచ్చి వాళ్ళకి ChatGPTలో నేను జనరేట్ చేసిన ఇమేజెస్ చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈ మోడల్ కావాలని. కొంచెం సేపు వాళ్ళ బుర్ర తినేసా. ఆ ChatGPTకి ఆ శారీ ఫొటోస్ ఇచ్చి దాన్ని నాకు కావాల్సిన ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి మరీ జనరేట్ చేయించుకున్నా. ఇక్కడ ఐఎమ్ గివింగ్ ద మెజర్మెంట్స్ ఫర్ మై డ్రెస్సెస్. 2000 years later. Yay! Back to another day. సో ఆ స్టిచ్చింగ్కి ఇచ్చిన క్లాత్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. స్టిచ్చింగ్ అయిపోయి వచ్చేసినాయి. సో లెట్ us see ఎలా కుట్టించాను ఏంటి అని చెప్పి ఐ విల్ షో యూ. ఆ పింక్ శారీని పెప్లం టాప్, పెప్లం టాప్ ప్లెయిన్గానే పెట్టించా విత్ ప్యాంట్ విత్ ద సేమ్ టాప్. అండ్ ఇక్కడ బార్డర్ హైలైట్ అయ్యేలాగా చేశాను to get that elegant look with this. And next saree వచ్చేసి I got a blouse and lehenga type అన్నమాట. lehenga type లో కుట్టించా. This is the back of the blouse and this is the front. ఇది వేసుకుంటే లెహంగా లాగా లేదా హాఫ్ శారీ లాగా అలా 2 డిఫరెంట్ స్టైల్స్లో ట్రై చేద్దామని చెప్పి ఓన్లీ సైడ్ జిప్ లాగా పెట్టించా అనమాట. అండ్ హియర్ ద హ్యాండ్స్. సో చిన్న డీటెయిలింగ్, ఎక్స్ట్రా డీటెయిలింగ్ లాగా రెగ్యులర్గా కాకుండా ఇక్కడ యూ కట్ ఒకటి తీసుకున్నా. లెట్స్ స్టైల్ దిస్. అండ్ హియర్ ఈజ్ ద లెహెంగా. సో ఇప్పుడు ఈ 2 డ్రెస్సెస్ మనం ట్రై చేసి చూద్దాం ఎలా వచ్చినాయి ఏంటి అని. హౌ క్యూట్ ఐఎమ్ లుకింగ్ ఇన్ దిస్ డ్రెస్. నాకు మాత్రం పిచ్చిగా నచ్చింది ఈ డ్రెస్. నాకు బాగా సెట్ అయింది పెప్లం టాప్. అండ్ దిస్ వన్ ఆల్సో నాకు చాలా బాగా నచ్చింది. ఆ డిజైన్ కానీ అది ప్రాపర్గా వచ్చింది నేను అనుకున్నట్టు. అండ్ దీని మీదకి ఓనీ తీసుకోవాలి, నేను విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకుంటా. నెక్స్ట్ వచ్చే ఫోటో మాత్రం మా అమ్మ క్రియేటివిటీ, మొక్కల దగ్గర కావాలని తీసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నేను ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించింది శ్రీ సాయి అనుదీప్య స్టిచ్చింగ్ సత్తుపల్లిలో. Thank you for watching till here. Please do like, share and subscribe to my YouTube channel. Bye.